నిన్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దానిలో చాలా క్లియర్గా ఎవరెవరు పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పేసి ఒకసారి లోతుగా మేము వాళ్ళు చూస్తే విచిత్రంగా ఏంటంటే మై హోమ్ రామేశ్వరరావు తోటి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి తోటి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా అదానీతోటి అంబానీలతోటి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా నాగార్జునతో కూడా పెట్టుబడులు ఏది మన ఫిల్మ్ సిటీ కోసం పెట్టుబడులు పెడుతున్నట్టుగా మన దృష్టికి రావడం జరిగింది. సో అవి కూడా కనబడతా ఉన్నాయి చాలా క్లియర్గా. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది, మీరు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి దాదాపు 2,43,000 పెట్టుబడుల విలువ వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ దానిలో లోతుగా గమనిస్తే మెగా కృష్ణారెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు, అదానీ, అంబానీ, నాగార్జున లాంటి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే తెలంగాణ సొమ్మును ఏ విధంగా ఈరోజు ఈ యొక్క దోపిడీదారులకు కుట్రదారులకు దారదత్తం చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఈ తెలంగాణ సర్వం దోచుకున్నటువంటి మై హోమ్ రామేశ్వరరావు కావచ్చు, మెగా కృష్ణారెడ్డిలకు గురించి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వారిపైన వారి అక్రమాలపైన అనేక రకాలుగా విమర్శలు చేయడం జరిగింది. మై హోమ్ రామేశ్వరరావు నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మై హోమ్ రామేశ్వరరావు అరాచకాలపైన ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? 2021 నుంచి 2025 అయిపోతుంది. దాదాపు 5-6 సంవత్సరాల పాటుగా మై హోమ్ రామేశ్వరరావు అరాచకాలపైన గతంలో గలమెత్తినటువంటి రేవంత్ రెడ్డి 6 సంవత్సరాల నుంచి కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. అనేక అక్రమాలు, అనేక కబ్జాలు, అవి ఇవి అనేక రకాలుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ ఏమైనాయి? మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం స్కామ్ పైన కూడా అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఏమైంది? ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చిండు, నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నాగార్జున వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు? ఈరోజు అదానీ అక్రమాలపైన రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా పెద్ద ఎత్తున చర్చలు చేస్తూ ఉంటే, ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా అదానికి రెడ్ కార్పెట్ పరచడం జరిగింది. అదేవిధంగా అంబానీ కూడా అదే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? రేవంత్ రెడ్డి, మేము గతంలో కూడా చెప్పినాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు. రేవంత్ రెడ్డి బీజేపీ యొక్క మోడీ అమిత్ షాలకు పెట్టని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆధారాలతో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 100% మై హోమ్ రామేశ్వరరావు ఎవరు? బీజేపీ మనిషే కదా. మెగా కృష్ణారెడ్డి ఎవరు? బీజేపీ మనిషే కదా. అదానీ ఎవరు? బీజేపీ మనిషే కదా. ఈరోజు అంబానీ ఎవరు? బీజేపీ మనిషే కదా. మరి వీళ్ళందరూ బీజేపీ మనుషులకే ఇక్కడ రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంది? ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ట్రంప్ మీడియా ప్రతినిధట, ఆయనను కూడా తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున మన భారతదేశం పైన కుట్ర వేసినటువంటి ట్రంప్ సంబంధించిన ప్రతినిధి కూడా పిలవడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. భారతదేశం పైన కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు, భారతదేశం పైన ట్యాక్సులు అత్యధిక విధిస్తున్నటువంటి ట్రంప్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను కూడా ఇక్కడ తెలంగాణలో విస్తరింపజేయడానికి చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అంటే భారతదేశ విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ఇటు ఎవరైతే తెలంగాణ దోచుకున్న వాళ్ళు కానీ రాహుల్ గాంధీ వ్యతిరేక శక్తులను కూడా ఈరోజు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి చెప్పేటియేమో సారంగా నీతుల్లా కనబడుతున్నాయి, సొచ్చేటియేమో ఇంకా ఏదైనా కొంపల్లా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ కిషన్ రెడ్డి కూడా ఈ మీటింగ్ పోయి రేవంత్ రెడ్డి లాంటి విజనరీ లీడర్ లేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరెవరు దొందే కదా, ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదా. వాళ్ళకు పార్టీలు వేరు కావచ్చు కాక, కానీ వాళ్ళంతా ఒకటే ఇంటర్నల్గా. ఇది 100% గుర్తుపెట్టుకోండి. సో
పెట్టుబడుల సునామీ అట. తొలి రోజే 35 కంపెనీలు 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, 1,00,000 ఉద్యోగాలట. ఎవరికి ఇస్తున్నారు 1,00,000 ఉద్యోగాలు? నాకు అర్థం కాదు. 1,00,000 ఉద్యోగాలు కల్పరని చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు ఏమైనా కల్పిస్తున్నారా? దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏ కంపెనీలకైతే మీరు సబ్సిడీలు ఇచ్చిర్రో, ఏ కంపెనీలకైతే మీరు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇచ్చిర్రో, ఆ కంపెనీలలో ఉద్యోగులు ఎవరు? తెలంగాణ యువతకి ఇచ్చారా, లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే వేరే దేశం వాళ్ళకి ఇచ్చారా? దీనిపైన 100% రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఇచ్చేదేమో తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజలు రక్త మాంసాలను కరిగించి కడుతున్నటువంటి ట్యాక్స్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అప్పరంగా అనేక కంపెనీలకు పెట్టేసి ఈరోజు మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు దుర్మార్గం చేయట్లేదంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంటూ చూస్తాం. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అట రాబోయే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతాడట. ఇప్పుడేమో తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ట్రంప్ ఎవరండి? భారతదేశానికి అత్యధిక ట్యాక్సులు విధిస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ట్రంప్, అదేవిధంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి ట్రంప్కు ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ట్రంప్కు సంబంధించేమో రెడ్ కార్పెట్ వస్తూ ఉన్నారు వీళ్ళంతా. అంటే దేశానికి ద్రోహం చేస్తున్నట్లే కదా, తెలంగాణకు ఒక్కడే కాదు దేశానికి కూడా చాలా స్పష్టంగా ద్రోహం చేస్తున్నట్టే కదా రేవంత్ రెడ్డి. డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ 75,000 కోట్లు, 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవ్రెన్ యాక్సెస్ ఒప్పందాలు, 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధం. సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు, మెగా కృష్ణారెడ్డి 8,000 కోట్లు, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీ దాకా ఎంఓయూలు వెలువ. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజే సూపర్ సక్సెస్ అంటూ చూస్తాను. సో ఇది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కాదు, నేను చెప్పిన రేవంత్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఆల్రెడీ మేము డిక్లేర్ చేయడం జరిగింది. సో మై హోమ్ రామేశ్వరరావు ఏమో 7,000 కోట్ల పెట్టుబడట, మెగా కృష్ణారెడ్డి 8,000 కోట్ల పెట్టుబడట, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే. ఆ సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు. సో ఇక్కడ వంతారా జూ ఏంది? వంతారా జూలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 2,000 ఎకరాల్లో ఉంటుంది అది ఆ జూ పార్కు. అక్కడ వివిధ దేశాల నుంచి అక్రమంగా జంతువులను తరలించరు. ఇది కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తోటి. ఎందుకంటే మోడీ అంబానీ వాళ్ళది కదా ఆ యొక్క జూ పార్కు, వంతారా జూ పార్కు. సో వాళ్ళెవరు? మోడీ అమిత్ షా యొక్క పెట్ డాగ్స్ కదా. సో వాళ్ళు ఏం చేసిర్రంటే వివిధ దేశాల నుంచి ఏనుగులం కావచ్చు, వివిధ రకాల జంతువులం కావచ్చు అక్రమంగా ఆ జూకు తరలించినటువంటి విషయం చాలా పెద్ద ఎత్తున సంచలనంగా అప్పుడు మాట్లాడడం జరిగింది, మీడియాలో రావడం జరిగింది. కానీ ప్రస్తుతం అదే తరహాలో మళ్ళీ ఇక్కడ ఒక జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే అని అంటా ఉంది. అంటే ఖచ్చితంగా దీనిలో కూడా ఒక పెద్ద అవినీతి అక్రమాలు ఉంటాయి అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. ఇది తెలంగాణకు ఉపయోగపడేటువంటి రైజింగ్ సమ్మిట్ కాదు, కేవలం రేవంత్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు. గుజరాత్లో వంతేరా తరహాలో ఫ్యూచర్ సిటీలో జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. రెండో కుబేరుడు అదానీ కుమారుడు కరణ్ మాట్లాడారు. అదానీ ఎవరు? రాహుల్ గాంధీ ప్రతిరోజు కూడా అదానీ టాపిక్ లేని మాట్లాడు. అలాంటి అదానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్న విషయం గమనించాలి. సో మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు. మై హోమ్ గ్రూప్ 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. అంతేనా? ట్రంప్ కంపెనీ ప్రతినిధి ఎరిక్ స్వీడర్ నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా సీఎం రేవంత్ విజన్ కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కట్టారు. 3,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వెరసి దావోస్ను మరిపించేలా 2 రోజుల పాటు వేస్తున్నటువంటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయిందంటూ మాట్లాడుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రిక అంటే 100%
చంద్రబాబు నాయుడు యొక్క పత్రిక. చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డి ఇంతలా కొనియాడుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు వేదికపై టీవీఎస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క, శోభన కామినేని, ఎరిక్ స్వీడర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో సదస్సుకు వస్తున్నటువంటి విదేశీ ప్రతినిధులు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే రేవంత్ను జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పచ్చ మీడియా. ఎల్లో మీడియా అంతా కూడా రేవంత్ను జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తున్నట్లయితే అర్థమవుతా ఉంది. సో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామంటూ ఎవరు? ఎరిక్ స్వీడర్, డైరెక్టర్, ట్రంప్ మీడియా డైరెక్టర్ అంటూ చూస్తూ ఉన్నాం. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైనటువంటి ప్రాంతం, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నాకు నచ్చిన గౌరవం, ఆతిథ్యం మరువలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ఎవరు? ట్రంప్ మీడియా డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు? కరణ్ అదాని కొడుకు ఏమంటున్నారు చూడండి. రేవంత్ పాలనతో విశ్వాసం, రేవంత్ పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆవిష్కరణలకు సుస్థిరమైనటువంటి నైపుణ్యాభివృద్ధికి పోటీతత్వం కలగలిసిన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది అంటూ కరణ్ అదాని, ఎవరు? అదాని స్పోర్ట్స్ అండ్ సెజ్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ అదాని అక్రమాలపై పార్లమెంట్లో కావచ్చు వివిధ రకాల ప్లేసెస్లో గలం విప్పుతూ ఉంటే, ఇక్కడ మాత్రం అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్న విషయం గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. రేపటి రోజున బీజేపీకి ఇంకా దగ్గర అవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి, రేపు అవసరమైతే కాంగ్రెస్ వీడి వేరే బీజేపీలో పోయి ముఖ్యమంత్రి కావడం కూడా ఆయన చాలా స్పష్టంగా, ఆయన యొక్క అడుగులు స్పష్టంగా పడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అందుకే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నాడు, కానీ 10 ఏళ్ళు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని చెప్పలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒక చాలా స్పష్టంగా గమనించండి. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటా ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది 10 ఏళ్ళని చాలా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఉచిత బస్సు రుణమాఫీ బేష్ అంటూ కైలాష్ సత్యార్థి నోబెల్ గ్రహీత గురించి చెప్తా ఉన్నాడు. 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే, అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. దేశ జీడిపిలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం. ప్రాంతాల వారి అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నటువంటి రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పూర్తిగా ముందుకు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, రండి భాగస్వాములు కండి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో నాకు ఇలాంటి పాలకులు చూస్తూ ఉంటే నిజంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటి? రేవంత్ రెడ్డి లోకల్గా బిజినెస్ను, లోకల్ పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి కదా. మీరు ఏదో కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకల్గా ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు, యువతకు సంబంధించిన పరిశ్రమల విషయంలో కావచ్చు, లేకపోతే చిన్న స్మాల్, మైక్రో, మీడియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు రావాలి. ఆ విధంగా ప్రోత్సాహకాలు అందించాలి. అప్పుడు బాగుంటుంది. ఆ పాలసీ తీసుకురావాలి కదా. తీసుకొస్తే ఏమవుతుంది? లోకల్గా ఉన్న వాళ్ళు వ్యాపారవేత్తలు అవుతారు. అదేవిధంగా ఉద్యోగాల కల్పన లోకల్గా ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి ఒక పాలసీ తీసుకొస్తున్నాడు. కేవలం రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. ఆ దిశగా పాలసీలు ఎందుకు రూపొందించట్లేదు? రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అదొక పార్ట్ చేయాలి కదా. నూతన ఆవిష్కరణల విషయంలో లోకల్ టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా, లోకల్ బిజినెస్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? అంటే 100% ఆయన యొక్క కార్పొరేట్ శక్తిలో ఒక పావుగా మారిండు, వాళ్ళ యొక్క బానిసగా మారిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కానీ మారి దయచేసి ఇగో ఇలాంటి వాటిని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఎంకరేజ్ చేయడం తప్పలేదు, కానీ ఇక్కడ ఏం చేయాలి? లోకల్ బిజినెస్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చైనా ఉందండి, మీరు రాసి పెట్టుకోండి. చైనా దేశంలో ఏ సిటీకి పోయినా ఆ సిటీలో లోకల్ వాళ్ళకే బిజినెస్లు ఎక్కువ ఉంటాయి. చిన్న 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 పరిశ్రమలు,
చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు లోకల్ బిజినెస్ అనేది వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానికోసం కొన్ని పాలసీలు సిద్ధం చేసి పెట్టారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అక్కడ పారిశ్రామికవేత్తనే, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మ్యానే, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పరిశ్రమలు పెట్టడమే కాకుండా లోకల్గా ఉన్నటువంటి యువతకు అందరూ కూడా ఉపాధి కల్పిస్తూ ఉంటారు. మీరు కొరియాని తీసుకోండి, కొరియా కూడా అదే పరిస్థితి. కొరియాలో వివిధ దేశాల వాళ్ళు పెట్టరు పెట్టుబడులు, చైనాలో వివిధ దేశాల వాళ్ళు పెట్టరు పెట్టుబడులు, వాళ్ళు లోకల్ వాళ్ళే పెట్టుకుంటారు పెట్టుబడులు. జపాన్లో కూడా అదే పరిస్థితి. జపాన్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఏమంటున్నారు, చైనా కొరియా చైనా మాకు స్ఫూర్తి అని చెప్తున్నారు కదా, వాటిలాగా మీరు తీర్చిదే ప్రయత్నం చేయాలి తప్ప, వాటిలాగా లోకల్ బిజినెస్కు ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప, మీరేదో మీడియాలో వస్తాయి కదా హైప్ పెంచుకుందాం కదా, మీరేదో గ్లోబల్ రైజింగ్ స్టార్ అని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పేసి మీరేదో ప్రయత్నం చేస్తున్నట్టు జాకీలు పెట్టు ఆ పత్రికల్లో జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, ఇది 100% వాస్తవం. లోకల్ బిజినెస్ ఎంకరేజ్ చేయండి, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయండి. అది కదా అసలైనటువంటి గ్లోబల్ రైజింగ్ స్టార్ అంటే. అన్ని పనికి మాలిన తప్ప ఏమీ లేదు ఇందులో. వాస్తవంగా అందరూ గుర్తుపెట్టుకో అంశాలు ఇవి.